నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఇటీవల బెయిల్ పై విడుదలైన హేమంత్ సోరెన్ నేడు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 5 నెలల తర్వాత మళ్లీ జార్ఖండ్ ముఖ్యమంత్రి పీఠాన్ని సోరెన్ అధిష్ఠించారు. రాంచీలోని రాజ్భవన్ లో హేమంత్ సోరెన్ తో గవర్నర్ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు. హేమంత్ సోరెన్ చీకటి నుంచి వెలుగులోకి వచ్చారు. కొంతకాలం పాటు జైల్లో గడిపిన సోరెన్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. 8.5 ఎకరాల భూమికి సంబంధించిన కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్టైన సోరెన్ 5 నెలల పాటు జైల్లో గడిపారు. ఆయనకు ఇటీవలే న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. జూన్ 29న జైలు నుంచి విడుదలయ్యారు. హేమంత్ సోరెన్ జైల్లో ఉన్న సమయంలో చంపాయి సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలైన వెంటనే రాజకీయ సమీకరణాలు కూడా మారాయి. అధికార జేఎంఎం ఎమ్మెల్యేలు చంపాయి సోరెన్ నివాసంలో సమావేశమై హేమంత్ సోరెన్ ను తమ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. చంపాయి సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా హేమంత్ సోరెన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ రాధాకృష్ణన్ ఆహ్వానించారు. వాస్తవానికి జూలై 7న ప్రమాణ స్వీకారం చేయాలని హేమంత్ సోరెన్ భావించారు. అనూహ్య రీతిలో జూలై 4వ తేదీ మధ్యాహ్నమే ప్రమాణం స్వీకారం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.